సో, హలో ఫ్రెండ్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే ఫంక్షన్స్ అన్నమాట. సో, అసల ఫంక్షన్స్ అంటే ఏంటి? డిఫరెంట్ ఫంక్షన్ అంటే ఏంటి? కాల్ ఫంక్షన్ అంటే ఏంటి? ఒక బేసిక్ ఇంట్రో అయితే ఇస్తానన్నమాట మీకు ఫంక్షన్స్ అంటే ఏంటో. సో, ముందుగా మీరైతే ఆన్‌లైన్ పైథాన్ కంపైలర్ అయితే ఓపెన్ చేసుకోండి. సో, నేనైతే ఇక్కడ మొత్తం ఇదైతే క్లియర్ చేసేస్తున్నాను. సో, అసలు ముందుగా ఫంక్షన్ అంటే ఏంటో ముందు మనం మాట్లాడుకుందాం. అసలు ఈ ఫంక్షన్ అంటే ఏంటంటే, మీరొక కోడ్ అయితే రాస్తారు. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు హలో వరల్డ్ అనేది ఒక కోడ్ ఆల్రెడీ స్టార్టింగ్ రాసారు కదా! సో, సేమ్ అలాగే ఒక చిన్న కోడ్ అయితే రాస్తారనమాట. చిన్నదాని, పెద్దదాని ఏదో ఒక కోడ్ అయితే రాస్తారు. ఆ కోడు మీరు మళ్ళీ యూజ్ చేసుకోవచ్చనమాట. మీరైతే జస్ట్ ఒకసారి ఆ కోడు చిన్న నేమ్ అయితే ఉంటది కదా! ఫంక్షన్ నేమ్ పెట్టి పిలిచారంటే, మీరది మళ్ళీ వాడుకోవచ్చనమాట. సో, మీరొక ఫంక్షన్ జస్ట్ ఒక చిన్న కోడ్ రాస్తే దాన్ని మళ్ళీ అలాగా వాడుకోవచ్చు. సో, ఫర్ సపోజ్ మనం దీని బేసిక్ సింటాక్స్ అయితే చూద్దాం. ఈ సింటాక్స్ చూసిన తర్వాత మీరు దీన్ని ఎలా వాడాలో మీకు పూర్తిగా చెప్తాను. ముందుగా ఒక ఫంక్షన్‌ని మీరు రాయాలి అంటే కోడ్ మీరు ముందుగా డిఫ్ అనైతే ఇవ్వాలి. సో, డిఫ్ అంటే డిఫైన్ చేస్తున్నట్టనమాట ఆ ఫంక్షన్‌ని. సో, డిఫైన్ చేసిన తర్వాత మీరొక పేరైతే ఇవ్వాలి ఆ ఫంక్షన్‌కి. నేను ఫర్ సపోజ్ విష్ అనైతే ఇస్తున్నాను ఆ ఫంక్షన్ పేరు. అంటే నేను విష్ చేయడానికైతే వాడుతున్నాను కాబట్టి. సో, ఇలా అయితే ఇవ్వండి. అలా ఇచ్చిన తర్వాత ఇక్కడ ఒక కాలమ్ అయితే ఇవ్వాలి. అలా ఇచ్చిన వెంటనే మీకైతే ఒక ట్యాబ్‌తో పాటు కిందకి ఎంటర్ అయితే అయిపోద్ది. సో, ఎంటర్ క్లిక్ చేయగానే. నెక్స్ట్ ప్రింట్ అని చెప్పి నేను హలో, వెల్కమ్ అనైతే ఇద్దామనుకుంటున్నాను. ఒక జస్ట్ చిన్న ప్రోగ్రామే అనుకోండి. ఏంటి విష్ చేయడానికి కాబట్టి ఇలా అయితే ఇస్తున్నాను. హలో, వెల్కమ్ అని చెప్పి నేనైతే ఇస్తాను. సో, ఇలా ఇచ్చిన తర్వాత మనం ఒక కోడ్‌నైతే ఇప్పుడు రాసాం. సో, ఇప్పుడు మనం ఈ కోడ్‌ని ఎక్కడన్నా యూజ్ చేసుకోవచ్చనమాట. సో, ఎలాగో మీకు చెప్తాను చూడండి. సో, ఇప్పుడైతే మనం ఇలా రాసాం గదా! ఇప్పుడు మనం కిందకైతే వచ్చేసాం. ఇప్పుడు మనం విష్ అని జెప్పి దీన్ని కాల్ జేయాలంటే విష్ అని రాసి ఇలా పారెంథెసిస్ అయితే పెట్టాలి. పారెంథెసిస్ అంటే బ్రాకెట్ అన్నమాట. సో, ఇలా ఈ 2 బ్రాకెట్స్ ఇలా పెట్టామంటే మనకి అది కాల్ అవుతదన్నమాట. సో, ఇప్పుడు రన్ చేస్తున్నాను చూడండి. సో, ఇక్కడైతే ఇలా వచ్చింది గదా! చూడండి. ఇలాగా మనకైతే అవుతది. సో, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది తీసేసామనుకోండి మనకేవైతే రాదు. జస్ట్ కోడ్ ఎగ్జిక్యూషన్ సక్సెస్‌ఫుల్లీ అని అయితే వస్తది. సో, ఇలా అయితే వస్తది. సో, ఒకవేళ గాని మనం ఇది రాసాం గాబట్టి మనం కాల్ చేస్తున్నట్టు ఆ ఫంక్షన్. సో, ఇప్పుడు మీరు ప్రతిసారి ఇలాగ ప్రింట్ హలో, వెల్కమ్ అనైతే మనం రాయనవసరం లేదు. జస్ట్ ఈ విష్ అనేదైతే ఉంది గదా! ఈ విష్ పారెంథెసిస్. సో, దీన్ని మనం ఇలాగా కాపీ చేసుకున్నాం అనుకోండి. అది ఇంక అలా పిలుస్తుంటది. సో, ఇప్పుడు చూపెడతాను చూడండి. ఇదొకసారి 5 టైమ్స్ ఇచ్చాననుకోండి ఇలాగా. సో, రన్ అని క్లిక్ చేశానంటే మనకి 5 టైమ్స్ ఇలా హలో, వెల్కమ్ అనైతే వస్తది. సో, ఇప్పుడు ఈ బ్రాకెట్స్ ఉన్నాయి గదా! ఈ మధ్యలో, ఈ బ్రాకెట్స్‌లో మనం అయితే పారామీటర్స్ అనైతే కూడా కొన్ని ఇవ్వచ్చనమాట. అసలు ఈ పారామీటర్స్ అంటే ఏంటో చూద్దాం ఇప్పుడు. సో, ఫర్ సపోజ్ ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే, నా పేరు చైతన్య. నేనైతే ఇప్పుడు ఈ పైథాన్‌లోకైతే ఎంటర్ అయ్యాను. సో, ఎంటర్ అయినప్పుడు మీకు హలో చైతన్య, వెల్కమ్ టు పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనైతే నాకు రావాలి. ఒక కోడ్. సో, అక్కడ ప్రతిసారి నేమ్ నేనొక్కడినే ఎంటర్ అవ్వను గదా! వేరే వాళ్ళైతే ఎంటర్ అవుతుంటారు. సో, దాన్ని బట్టి మనమైతే ఒక చిన్న ఫంక్షన్ అయితే రాద్దాం. సో, సేమ్ ఇదే ఉంచుదాం ఇక్కడ. సో, ఇక్కడ మనం నేమ్ అనైతే రాద్దాం. పారామీటర్ ఒక నేమ్ అయితే ఇద్దాం. సో, నేమ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే, సో, ఇక్కడ కూడా ఒకసారి బ్రాకెట్ అయితే పెట్టండి. అండ్ ఇక్కడ కామా ఇచ్చి మీరిక్కడ నేమ్ అనైతే ఇవ్వండి. సో, నేమ్ అని ఇచ్చారు కాబట్టి దానికైతే అర్థమవుద్దనమాట. సో, ఆ నేమ్ ప్లేస్‌లో మనం ఏదైతే ఇచ్చామో అదైతే రాస్తదనమాట. సో, ఇక్కడ ఒకసారి చూద్దాం. సో, హలో నేమ్ ఇత్తాం. అంటే ఇక్కడ చైతన్య అని ఇచ్చామనుకోండి. హలో చైతన్య వెల్కమ్ టు పైథాన్ అనైతే రావాలి. సో, ఇలా అయితే రాసాం గదా! సో, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ బ్యాక్ అయితే వచ్చి ఎంటర్ క్లిక్ చేసి మనం విష్ అని చెప్పి ఇక్కడ మధ్యలో మన నేమ్ ఏంటి చైతన్య గదా! సో, చైతన్య అనైతే రాద్దాం. సో, మీరు మీ నేమ్స్ పెట్టుకొనైతే ట్రై చేయండి ఒక కోడ్‌ని. ఇప్పుడు నేను ఇక్కడ ఇలా రాసాం గదా! విష్ అని జెప్పి నా నేమ్ అయితే రాసాను. ఇక్కడ నేమ్ ప్లేస్‌లో చైతన్య అనైతే రాసాను. సో, మనకిక్కడ ఏమవుతదంటే, మనకిప్పుడు రన్ చేసినప్పుడు కోడు హలో చైతన్య వెల్కమ్ టు పైథాన్ అనైతే వస్తది. చూడండి రన్ చేస్తున్నాను. సో, ఇక్కడ మనకి ఎర్రర్ అయితే వచ్చింది. ఎందుకంటే మనం కొటేషన్స్‌లో అయితే పెట్టడం మర్చిపోయాం. సో, కొటేషన్స్ అయితే పెడదాం. సో, కొటేషన్ పెట్టిన తర్వాత ఇప్పుడైతే రన్ చేస్తున్నాను చూడండి. సో, ఇప్పుడు చూడండి హలో చైతన్య వెల్కమ్ టు పైథాన్ అనైతే వచ్చింది. సో, ఈ మధ్యలో నేమ్ అనైతే ఇచ్చాం గదా! ఈ నేమ్ ఇక్కడ ఇచ్చి, ఇక్కడ ఇచ్చాం గదా! నేమ్ ఏంటి ఏంటో.
సో, ఆ నేమ్ అనేది ఏంటి అంటే మనకి పారామీటర్ అన్నమాట. సో, ఈ పారామీటర్స్ ఆర్ ఆర్గ్యుమెంట్స్ ఈ నేమ్ అనేది ఏంటంటారంటే, ఈ నేము అనేది పారామీటరు. సో, దానికి ఈక్వల్‌గా పెట్టాం గదా! చైతన్య అని. సో, దీన్నేమంటారంటే ఆర్గ్యుమెంట్ అని అయితే అంటారు. ఈ వాల్యూస్ మనమైతే పాస్ చేస్తున్నాం ఫంక్షన్‌కి. సో, ఈ పేరు ఈ నేమ్ ప్లేస్‌లో పెట్టు అని. సో, దీన్ని ఆర్గ్యుమెంట్ అంటారు. అండ్ ఈ నేమ్ అనేదైతే పారామీటర్ అని అయితే అంటారనమాట. సో, సేమ్ ఇలాగే మనం ఇప్పుడు ఇదైతే ఇలా ఉంది గదా! సో, మనం సేమ్ ఇదే ఇంకో ఫంక్షన్ అయితే తీసుకుందాం. మీకు ఇంకా కొద్దిగా క్లారిటీగా అయితే ఉండడానికి. సో, ఇక్కడ మనం ఇది కాల్ ఫంక్షన్ అయితే అంటారు. కాలింగ్ ద ఫంక్షన్. సో, మీకు అన్నీ చెప్పాను గదా! క్లియర్‌గా. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ అయితే తీసుకుందాం. ఏంటంటే డిఫైన్ చేద్దాం ఫంక్షన్‌ని. ఫర్ సపోజ్ మనమైతే ఆల్రెడీ ప్రోగ్రామ్స్ ఆల్రెడీ రాసాం గదా! సేమ్ అలాగే నంబర్స్‌ని యాడ్ చేయడానికైతే రాద్దాం ఒక ప్రోగ్రామ్. యాడ్ నంబర్స్ అని చెప్పైతే ఒకటి చేద్దాం. యాడ్ నమ్స్. సో, ఇలా అయితే పెట్టేద్దాం. సో, ఇలా ఇచ్చిన తర్వాత మనకేం గావాలి ఒక 2 నంబర్స్ కావాలి యాడ్ చేయాలంటే. ఏ, బి అనైతే ఇద్దాం సింపుల్‌గా. సో, అలా ఇచ్చిన తర్వాత ఇలా ఫుల్ కోలన్ పెట్టండి. అండ్ మనకు రిజల్ట్ అని చెప్పి ఒకటిద్దాం. సో, రిజల్ట్ ఏం కావాలి? ఏ ప్లస్ బి కావాలి. సో, ఏ ప్లస్ బి. సో, ఇలా రాసాం గదా! సో, నెక్స్ట్ ఏం చేయాలంటే ప్రింట్ ద సమ్ ఈజ్ అని జెప్పి మీరైతే ఒక స్పేస్ ఇవ్వండి. అంటే ఇక్కడ కామా ఇవ్వాలి. కామా ఇచ్చిన తర్వాత రిజల్ట్ ఇక్కడ మనకు ప్రింట్ అవ్వాలి. అంతే గదా! సో, ఇలా ఇచ్చిన తర్వాత మీరేం జేస్తారు అంటే, ఈ బ్యాక్ అయితే వచ్చేయండి. ఇలా బ్యాక్‌కొచ్చి ఎంటర్ క్లిక్ చేయండి. ఎంటర్ క్లిక్ చేసాక ఇక్కడ మనం ఏం పెట్టాం ఫంక్షన్ నేము యాడ్ అండర్ స్కోర్ ఎన్‌ఓఎస్ అని పెట్టాం. అంటే నంబర్స్ అని. సో, ఇప్పుడు మీరు బ్రాకెట్స్‌లో ఏ ఏ నంబర్స్ కావాలనుకుంటున్నారు? ఫర్ సపోజ్ 10 ప్లస్ 20 ఇలా చేద్దాం. అంటే ఇవేంటి మనకి ఆర్గ్యుమెంట్స్. అంటే ఈ ఆర్గ్యుమెంట్స్ మనం పాస్ చేసామంటే ఈ 2 పారామీటర్స్‌లోని అదైతే ఫిక్స్ అవుతదనమాట. అంటే ఇది 10+20 చెయ్యాలి అని తెలుస్తది దానికి. మనం సారీ ఇలా 10 ప్లస్ ఇవ్వకూడదు. 10 కామా అని ఇవ్వాలి. 10, 20 అని అయితే ఇవ్వాలి. సో, 10, 20 అని ఇచ్చి రన్ చేద్దాం. సో, అప్పుడు మనకేమవుద్దంటే ఈ రిజల్ట్ ద సమ్ ఈజ్ 30 అని అయితే వస్తదనమాట. సో, చూడండి. చూసారా? ద సమ్ ఈజ్ 30. సో, సేమ్ ఇలాగే మీరు ప్రతిసారి ఒక ప్రోగ్రామ్ రాసుకోకుండా సేమ్ దీన్ని ఇప్పుడు కాపీ చేసుకొని ఈ మధ్యలో నంబర్స్ మార్చుకుంటే చాలు. ఇప్పుడు 100 ఇక్కడ 20 అనయితే పెడతా. సో, రన్ చేసి చూద్దాం. సో, చూసారా 120 అనయితే వచ్చింది. 100 + 20 120. సో, ఇలాగా మనకైతే ఫంక్షన్స్ అయితే ఉపయోగపడతాయన్నమాట. సో, అదే ఫ్రెండ్స్ ఫంక్షన్స్‌కి బేసిక్ ఐడియా. సో, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఫంక్షన్స్ రిలేటెడ్ కింద కామెంట్స్‌లో అయితే పెట్టండి. సో, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్. బై బై. అండ్ రేపొచ్చే వీడియోలో మనం ఏం మాట్లాడుకుంటాం అంటే ఫంక్షన్స్, ఆర్గ్యుమెంట్స్ ఇంకా పొజిషనల్ అంటే ఏంటి? కీవర్డ్ అంటే ఏంటి? డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి? ఇవన్నీ అయితే మాట్లాడుకుందాం ఇంకా క్లియర్‌గా. సో, నేనైతే ఇప్పుడు డిఫైన్ చేయడం, కాల్ చేయడం అయితే చెప్పాను ఫంక్షన్స్. సో, దట్స్ ఇట్ ఫర్ ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్. బై.